ఏం చెప్తున్నారంటే ఆయన చాలా సులువుగా ఒక మార్గాన్ని నేను మీకు చెప్తాను. ఏం లేదు, మీరు ఎంత లావు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను కట్టడలను అని ఆచరిస్తూ మీరు వెళ్ళాల్సిన అవసరత లేదు, కానీ నన్ను ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తారమ్మా అని చెప్పారు. హల్లెలూయా! ఎంత సులువండి. ఈరోజు కృపాకాలంలో ఉన్నాం మనం. కంటికి కన్ను పంటికి పన్ను లేదు. ఒకవేళ నువ్వు పాపం చేసినా, ఎన్నోసార్లు పడిపోయి మళ్ళీ వచ్చినా క్షమించి నిన్ను మరొక అవకాశం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ప్యాంపరింగ్ చేసి చక్కగా ఆహారం పెట్టి అన్నీ చేసి, నువ్వు ఇలా చేస్తే నేను ఇలాంటి బ్లెస్సింగ్ ఇస్తానే, ఇహమందు నా కోసం నువ్వేవేమైతే విడిచిపెట్టుకుంటావో ఇహమందు పరమందు నీకు 100 రెట్లు బ్లెస్సింగ్ ఇస్తానే అని చెప్పి మనల్ని నడిపించి తీసుకెళ్తున్నాడు ఆయన. మరి ఆ పరిశుద్ధత నీలోనికి వస్తే ఏం చేస్తాడంట ఆయన? నీవు నా కోసం ఇవన్నీ విడిచిపెట్టుకున్నావు కాబట్టి ఇహమందు పరమందు 100 రెట్లు అండి, కాంప్రమైజ్ లేదు దాంట్లో. 100 రెట్లు నేను నీకు బహుమానం ఇస్తాను. మాట చెప్పినవాడు నరుడు కాడు, వాగ్దానం ఇచ్చి తప్పని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా!